ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ 22Aలో పెట్టి ప్రజల్ని ఆగంపడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాదులో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, అంత ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న కుత్బుల్లాపూర్ పోయినా, ఇవాళ కూకట్పల్లికి వచ్చా. ఎక్కడ పోయినా వందల వేల మంది కాలనీలు 22Aలో పెట్టినారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ పొంగులేటి అంటాడు, లేలే 98% తీసేసినాం, సారీ అంటాడు. నేను అంటున్నా, మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. నాకు మొన్నెవరో కలిసినారు, కొడుకు అమెరికా వెళ్ళాలట, బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. ఈ ఇల్లును మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఇది 22Aలో ఉంది అన్నారట. లోన్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుకు చదువు అమెరికాకు వెళ్లకుండా నా కొడుకు చదువు ఆగమైంది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎన్ని జీవితాలు. పెళ్లిళ్ళ కోసం అమ్మిన వాళ్ళు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే వాళ్ళు, వివిధ కారణాల చేత ఇలా అవసరాల కోసం ఎవరైనా మార్టిగేజ్ చేయాలంటే కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక్కరి సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల సమస్య. అయినా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 22Aలో పెట్టింది నువ్వే. నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారీ చెప్పినావు, తప్పైంది అన్నావు. ఎవరైతే 22Aలో పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు? దరఖాస్తు పెట్టే దాని కింద ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బేరం చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22Aలో పెట్టినావు గనక, ఏది పెట్టినావో నీకు తెలుసు గనక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రాత్రికి రాత్రి 22Aలో పెట్టిన వాళ్ళు మరి అదే రాత్రికి రాత్రి తొలగించి మీ పాపాలను కడుక్కోవాలి కదా, మీ తప్పులను మీరు సరి చేసుకోవాలి కదా. కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కి ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22Aలో పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22Aలో పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే, అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అంటే నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు భయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇలా తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ₹1 కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు
కేసీఆర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తాడు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ఈ బ్రోకర్లను పైరవికారులను మీరు ఆశ్రయించొద్దు అని చెప్పి కూడా మేము మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా ఈ పొంగులేటి వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు. పోయిన దీపావళి అప్పుడు ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి. మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు. రియల్ ఎస్టేట్లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవడన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇవాళ మీరందరూ కూడా చాలా మంది పెద్దలు ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏదంటారు చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అది ఏది విడిచిపెడతలేడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలకు భూములు ఇవ్వాలి కానీ భూములు లాక్కుంటారా?